దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవుని ప్రియ జనాంగమా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇదనమంతా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించాలని, మీరు ఏ ఏ విషయాల కోసం అయితే ఉదయం ప్రార్థన చేశారో వాటన్నిటికీ రాత్రి మీరు నిద్రపోయేలోపు జవాబులు పొందుకోవాలని, అలాగని దేవుణ్ణి ఏదో డిమాండ్ చేయాలనో లేకపోతే మనం డిస్టర్బ్ అయ్యి ఆయన డిస్టర్బ్ చేస్తామేమో అన్నట్టుగా ఉండాలని కాదు నా మాటలేక ఉద్దేశం. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీ ముందు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సేవకునిగా వేరు వేరు ప్రదేశాలకు వెళ్తుంటాను. నేను ఈ నెలలోనే 23, 24, 25 తేదీలో హైదరాబాద్లో ఉంటాను. 26వ తేదీ తాడేపల్లిగూడెంలోను, తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి విలేజ్లోను, ఇలాగ వరుసగా 5-6 రోజుల మినిస్ట్రీ. 30వ తేదీ, 31వ తేదీ పాస్టర్స్ మీటింగ్ విజయవాడలోను తెలంగాణలోను. అంతేకాకుండా 12వ తేదీ స్తోత్రం కారంపూడిలో మీటింగ్. ఇలా వేరు వేరు మీటింగ్స్కి వెళ్తున్నాను కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వాక్యములోని సత్యాలను ప్రజలకు తెలియజేయాలి. నా సొంత ఆలోచనలు కాదు, దైవికమైన ఆలోచనలు చెప్పాలి, స్వర్గపు ఆలోచనలు చెప్పాలి, వాళ్ళ జీవితాల పట్ల దైవ చిత్తం తెలియజేయాలి. ఇది నా యొక్క ఉద్దేశమైంది. ఈ పరిచర్యలో, ఈ టీవీ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావచ్చు. మంత్లీ ఎంత కట్టాలి అని అడగొద్దు, మంత్లీ ఎంత కట్టాల్సిన అవసరం లేదు. డైలీ ప్రార్థన చేస్తే చాలు. డైలీ 1 నిమిషం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నాను. మీరు ఫ్రీగా ఎనీ టైం కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు కాల్ చేసినప్పుడు కొన్నిసార్లు అటెండ్ చేయలేని పరిస్థితి. అదే వాట్సాప్ ఇటువంటి వాటి ద్వారా అయితే నేను సులభంగా అందుబాటులో ఉంటాను, సులభంగా రెస్పాండ్ అవుతాను. ఒక స్థానిక సంఘ కాపరిగా, ఒక సంస్థ, ఒక సహవాసం యొక్క నాయకునిగా నాకు ఇవ్వబడిన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నేను చూసుకోవాలి. ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు ఎప్పుడెవరు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చూడాలని తీర్మానం తీసుకుని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న తండ్రి ఆధీనములో, తండ్రి యొక్క కంట్రోల్లో ఏమున్నాయి ఉన్నటువంటి 4 విషయాల గురించి ఆలోచించాం. ఈ 4 కాదు, చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటిలోకి మనం వెళ్ళలేదు. మిగతావన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? త్రిత్వంలోని 3 కంట్రోల్లో కొన్ని ఉన్నాయి. ఒకే ఆఫీసులో ఒకే విధమైనటువంటి ఎంప్లాయీస్ 2 ఉంటే 3 ఉన్నా కానీ వాళ్ళ బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. అందరూ ఒకే పని చేయరు. అలాగే ఈ ఆఫీస్లో, ఈ ఆఫీస్ అంటే ట్రినిటీ ఆఫీస్లో, ఈ గాడ్ హెడ్ అనేటువంటి దేవత్వపు ఆఫీసులో, కార్యాలయంలో వీరు 3 పనిచేస్తున్నారు. వీరు 3లో సోమరి లేరు, వీరు 3లో తక్కువ పని చేసేవాళ్ళు లేరు, అలాగే ఎక్కువ పని చేసేవాళ్ళు అంటూ లేరు, సమానం. నా తండ్రి ఇదివరకే పని చేస్తున్నాడు కనుక నేను పనిచేస్తున్నాను. మై ఫాదర్ ఈస్ వర్కింగ్, దట్స్ వై ఐఎమ్ వర్కింగ్ అని యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలం. తండ్రి ఆధీనములో, స్వాధీనములో ఉన్నవి ప్రజలకు రాజ్యం ఇవ్వడం గురించి. ప్రజలకు రాజ్యం ఎందుకు? ప్రజలు రాజును పొందుకున్నారు, రాజరికాన్ని అనుభవిస్తున్నారు, తమ మీద రాజు యొక్క ప్రభుత్వాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఇంకా ఏదో అనుభవించాలని ప్రజల తపన. ఆత్మ సంబంధమైనది అనుభవించి తృప్తి చెందకుండా భౌతికమైన వాటి కోసం అరులు చార్చేటువంటి అనుభవం అది. అంతేకాకుండా ప్రకృతిలో జరిగేటువంటి ఫలింపు.
విత్తనాలు విత్తుతున్నాం, ఒకటి ముందు విత్తవచ్చు, ఒకటి తర్వాత విత్తవచ్చు. కానీ ఏది ఎదుగుతుందో మనకు తెలియదు. విత్తడం వరకే మన పని, నీరు పోయడం వరకే పని. కానీ అభివృద్ధి కలుగు చేసేది దేవుడే. అందుకని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు, విత్తింది ఒకడు, నీరు పోసింది ఒకడు. నేను విత్తాను, లేదా అపోల్లో నీళ్లు పోసాడు. నేను గొప్ప కాదు, అపోల్లో గొప్ప కాదు. వాక్యం చెప్తున్నా మేము గొప్ప కాదు. ఈ టీవీలో కాకుండా ఇంటింటికి వెళ్ళి వీధుల్లో తిరిగి సువార్త చెప్తున్న వాళ్ళు గొప్ప అంటే ఎవరు గొప్ప? వాళ్ళు విత్తుతున్నారు, మేము నీళ్లు పోస్తున్నాం. టీవీ స్పీకర్లు అనబడినటువంటి వాళ్ళు నీళ్లు పోస్తున్నారు. కొత్త విశ్వాసులకి సువార్థీకరణ ఈ టీవీ కార్యక్రమాల ద్వారా జరగడం లేదు. ఉన్న విశ్వాసుల్ని బలపరచడానికి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగని టీవీ వాక్యమని ఎవరు రక్షింపబడే అవకాశం లేదు అని బల్లగుద్ది నేను చెప్పడం లేదు. అనగా అవతల వైపు గ్రామాల్లోకి వెళ్ళి కష్టపడుతూ కాలినడకలు వెళుతూ నానా రిస్క్ తీసుకొని విత్తుతున్న వాళ్ళు ఉన్నారు, నీళ్లు పోస్తున్నటువంటి మాబోటోళ్ళు ఉన్నారు. కానీ అదే సమయంలో ఎవరు గొప్ప కాదు. వృద్ధి కలుగు చేసేవాడు మరుగుగా ఉన్న విత్తనంలో, మరుగైన విత్తనంలో అభివృద్ధిని, మార్పులు కలుగు చేసి అభివృద్ధిని తీసుకొచ్చే దేవుడే గొప్పవాడు. ఆయన సృష్టికర్త కనుక అభివృద్ధిని కలుగు చేయగలడు. మనం సృష్టించబడ్డ వాళ్ళం కనుక సృష్టిని అనుభవిస్తాం అంతవరకే తప్ప సృష్టి చేయలేం. మనం నాశనం చేయగలం, మనం సృష్టి చేయలేం. మనం కలుగునుగాక అంటే మనం ఎన్ని లక్షల సార్లు కోట్ల సార్లు అన్నా ఏమీ కలగదు. మానవునికి ఉన్న పరిమితులు అవి. అలాగైతే మానవులు తమకిష్టం వచ్చినట్టు సృష్టిలు కలుగు చేస్తూ కూర్చుండేవాళ్ళు. దేవుని మాటకి మనిషి మాటకి తేడా ఉంది. దేవుని మాట సృష్టిని కలుగు చేస్తే, మనిషి మాట సృష్టిలోకి దైవాశీర్వాదాన్ని తీసుకొచ్చేటట్టు చేస్తుంది. స్తోత్రం. మూడోది మనం ఆలోచించిన మాట, ప్రభువును పంపించడం, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం. సన్మానించదరేమోనని పంపించాడు మొదటిసారి. ఇప్పుడు సన్మానించాలని కాదు, ఆయనే శిక్షించాలని వాళ్ళని సన్మానించబడడానికి పంపాడు. ఇప్పుడు శిక్షించడానికి కుమారుని పంపాడు. మొదట గొర్రెపిల్లను పంపాడు, గొర్రెపిల్ల లాంటి తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ కుమారుడు కొదమ సింహము లాంటి కుమారుడు, ఆయన్ని పంపిస్తున్నాడు. అనగా గొర్రెపిల్లలాగా కొదమ సింహం అయిందండి అని అడగొద్దు. గొర్రెపిల్లే, సింహము సింహమే. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వభావాలు మారలేదు, ఆయన స్వభావం మారదు. తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేసేవాడు కాదు ఆయన. దేవునికి ఒక స్టాండర్డ్ స్వభావం ఉంటుంది. మన స్వభావాలు, మనుషుల స్వభావాలు మారిపోతాయి, కానీ దేవుని స్వభావం మారదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. ఇశ్రాయేలు దేవుడని నేను ఏకరీతిగా ఉన్నాను, మార్పు లేని వాడిని కాబట్టి ఇశ్రాయేలు జనంగా నశించిపోలేదు. లేదంటే ఏ పాటిగా 4 దెబ్బలు కొట్టేసి ఓ దెబ్బ కాబట్టి ఇజ్రాయెల్ అందరినీ చంపేసి ఉండేవాడిని, ఇజ్రాయెల్ జనాంగాన్ని లేకుండా చేసేవాడిని అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. ఆయన మార్పు లేనివాడు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్. ద గాడ్ వి సర్వ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. అన్చేంజింగ్ పీపుల్, అన్చేంజింగ్ men and women are worshipping, changing men and women worshipping unchanging God. దేవుని స్తోత్రం. మారేటువంటి ప్రజలు మార్పు లేని దేవుణ్ణి సేవిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచించినట్టు మాట, తన ప్రజలను ఆయన ఎప్పుడు హెచ్చిస్తాడో చెప్పలేము. హెచ్చిస్తాడు. నీ హెచ్చింపు ఎక్కడ ఆధారపడిందంటే నువ్వు అణిగిమణిగి ఉండడంలో, నువ్వు ఆయన చేతికి అప్పగించుకోవడంలో. నిన్ను నువ్వు హెచ్చించుకోవడంలో ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు, అనర్థమే ఉంది. నువ్వు తగ్గించుకోవడంలో ఆశీర్వాదం ఉంది. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు ఒక సమయం ఉంది, సమయం గ్యారంటీగా వస్తుంది. అది దేవుని సమయం కాదు, మనిషి సమయం. మనిషి కొరకు నిర్ణయించబడిన సమయం, మనిషి కొరకు దేవుడు నిర్ణయించిన సమయం. ఆ సమయంలో దేవుడు హీ విల్ లిఫ్ట్ యూ. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం, మనకందరికీ పరిచయం ఉన్న వాక్య భాగం, అపోస్తుల కార్యానికి ఇంపార్టెంట్ వాక్యం. 28 అధ్యాయాలు 1006 వచనాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక వాక్యం. ఇది ఒకటి మాత్రమే, మిగతాయి మాత్రం ప్రాముఖ్యమైన కాదు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దిస్ వన్ ఆఫ్ ది కీ వర్సెస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్
ఈస్ యాక్ట్స్ 1:8. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. స్తోత్రం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. బట్ యూ విల్ రిసీవ్ పవర్. యూ విల్ రిసీవ్ నాలెడ్జ్ అని కాదు. యూ విల్ రిసీవ్ పవర్ when the Holy Spirit has come upon you and you will be my witness, bracketlo లేకపోతే or martyrs, both in Jerusalem, in all Judea, Samaria and to the uttermost parts of the earth. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దానికి ముందుగా నేను టీపీటీలోంచి నేను చదువుతాను, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి. ప్యాషన్తో చదువుకుందాం ఒక మాటని. 1వ అధ్యాయము 8వ వచనం. బట్ I promise you this, the Holy Spirit will come upon you and you will be seized with power. Translation చూడండి. You will seize power అని కానీ ట్రాన్స్లేషన్ చేయొచ్చు. అనగా నేను మీతో వాగ్దానం చేస్తున్నాను, ఈ వాగ్దానం చేస్తున్నాను. నేను చేయే వాగ్దానం ఏమనగా పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మరియు మీరు శక్తి చేత పట్టబడతారు, లేదా శక్తిని మీరు పట్టుకుంటారు. యూ విల్ బీ మై మెసెంజర్స్ టు జెరూసలేం త్రూఅవుట్ జూడయా, డిస్టెన్స్ ప్రొవిన్సెస్, ఈవెన్ టు ద రిమోటెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. అంటే దాని అర్థం ఏంటి? స్తోత్రం. యూ విల్ బీ మై మెసెంజర్స్, నా మెసెంజర్స్గా మీరుంటారు, నా సందేశకులుగా, నా వార్తాహరులుగా మీరు. టు జెరూసలేం త్రూఅవుట్ జూడయా, ద డిస్టెన్స్ ప్రొవిన్సెస్ అనగా దూర ప్రాంతాలకి అంటున్నప్పుడు ఈవెన్ టు ద రిమోటెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. స్తోత్రం. అనగా ఎక్కడైతే రిమోటెస్ట్ ప్లేసులు ఉంటాయో, ఎక్కడైతే రీచ్ కాలేనటువంటి పరిస్థితులు, అబ్బో అక్కడికి వెళ్ళామండి, ట్రాన్స్పోర్టేషన్ లేదండి అన్నటువంటి ప్రదేశాల్లోకి రాగలము. దేవుని స్తోత్రం. వెళ్ళగలం పరిశుద్ధాత్మ శక్తి తర్వాత. అందుకని రాయబడింది మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త, దేవుని సువార్త, శిష్యులు అందించేటువంటి సువార్త, శక్తిని పొందుకునే శిష్యులు అందించేటువంటి సువార్త, దేవుని రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతట, లోకంలో సగమని కాదు, కొద్దిగని కాదు, లోకంలో అక్కడక్కడని కాదు, అవకాశం ఉన్న చోటని కాదు, లోకమందంతటను ప్రకటింపడును. అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది. స్తోత్రం. చదువుదాం వాడుక భాషలో కూడా. స్తోత్రం, 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 స్తోత్రం. కానీ పవిత్రాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతములన్నిటిలోను ప్రపంచములలోని అన్ని స్థలముల్లోనూ నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. దేవుని స్తోత్రం. నా సాక్షులు ఏమంటారంటే నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. యూ విల్ విట్నెస్ అబౌట్ మీ, అబౌట్ జీసస్. హోలీ స్పిరిట్ గురించి మీరు సాక్ష్యం ఇస్తారని కాదు, పరిశుద్ధాత్మను గురించి మీరు సాక్ష్యం ఇస్తారని కాదు, మీరు ప్రభు అయిన యేసును గురించి సాక్ష్యం ఇస్తారు. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారు, జీసస్ను గురించి సాక్ష్యం ఇస్తారు. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపింది ఆయన గురించి సాక్ష్యం చెప్పని కాదు, ఆయన ప్రభువును గురించి సాక్ష్యం చెప్పడానికి. ప్రభువే ఆత్మ, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అనగా తెలియకుండా పరిశుద్ధాత్మను గురించి, తెలియకుండా తండ్రిని గురించి సాక్ష్యాలు చేస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ పరిశుద్ధాత్మ కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. హోలీ గోస్ట్ కాదండి, గోస్ట్ అని అంటున్నారు కొంతమంది ఇంగ్లీష్లో. గోస్ట్ అనేది అంత, గోస్ట్ అంటే అది జస్ట్ జనరల్గా ఈవిల్ స్పిరిట్లు లేదా గోస్ట్ అనేది మనం జనరల్గా నెగటివ్ సెన్స్లో వాడతాం. ఇక్కడ మనం వాడాల్సింది హోలీ స్పిరిట్. స్తోత్రం. హల్లెలూయా. రెండు ఒకటే ఉన్నాయి, రెండు తేడాలు ఉన్నాయి, ఇలా వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమన్నప్పటికీ బైబిల్ మొత్తం అక్కడక్కడ కొన్ని వర్షన్స్ తప్ప మిగతా వాటిలో హోలీ స్పిరిట్ అనే వాడింది.
ఆయన తన ప్రాణము విడిచెను, హీ లెఫ్ట్ హిస్ గోస్ట్ అని కొన్ని తర్జుమాలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కార్యాలని, అపోస్తల కార్యములు మొత్తములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. 1వ అధ్యాయములోని పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాత్రమే మనం మాట్లాడుకోబోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇందులోంచి 4 కార్యాలు నేను గుర్తించాను. పరిశుద్ధాత్ముడు అనేకమైన కార్యాలు చేస్తాడు. నేను ఈ అధ్యాయం చదివినప్పుడు నాకు అర్థమైన విషయం, ఆదికాండము 1వ అధ్యాయము చదివినట్టుగా ఉంది నాకు. అంటే చదివాను నేను 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఇంచుమించు 43 పుస్తకాల వెనుకాల ఉన్నటువంటి ఆదికాండం 1వ అధ్యాయం గుర్తొచ్చింది. అదేంటండి, ఎలా గుర్తొస్తుంది? అవును, ఆరంభంలోనే అక్కడ పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మ, దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడింది. అలాగే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఆజ్ఞాపించెను. అనగా కొత్త నిబంధనలోని ఆదికాండము లాంటిది అపోస్తుల కార్యం. మీకు అర్థమైందో లేదో మరి, కొత్త నిబంధనలోని ఆదికాండము లాంటిది అపోస్తుల కార్యం అంటే ఏంటి? బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈజ్ ఎ బుక్, ఇట్స్ లైక్ జెనిసిస్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. అంటే మత్తయి సువార్త కదంటండి, అది కదా జెనిసిస్ అనుకోవచ్చు. కానీ అక్కడ సృష్టి జరిగింది, ఇక్కడ చర్చ్ ఆరంభమైంది. ఇన్ ద బిగినింగ్, ఇన్ జెనిసిస్, ఇట్ వాస్ ద ఆరిజినేషన్ ఆఫ్ ద క్రియేషన్. బట్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇట్స్ ద ఆరిజిన్ ఆఫ్ ద చర్చ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇలా స్టడీలోకి మనం వెళ్ళలేదు కానీ కొద్ది విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఇది అలాగనే ప్రీచింగు, టీచింగు లాగా, అలాగనే టూ మచ్ ప్రీచింగ్ లాగా ఉండదు, టూ మచ్ టీచింగ్ లాగా ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఉపదేశపు రీతిగాను, ప్రసంగ రీతిగాను 2 విధాలుగా క్లబ్ చేసి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు ఆజ్ఞాపించాడని కాదు, యేసు ఆజ్ఞాపించాడు. ఎవరి ద్వారా? హౌ? త్రూ ద హోలీ స్పిరిట్, త్రూ అనదర్ కంఫర్టర్, త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, త్రూ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో అన్నాడు. స్తోత్రం. అనగా ప్రభువు నా ప్రభువుతో ఉంటాం. ఒక ప్రభువు, ఇంకో ప్రభువు, 2 ప్రభువులు అని కాదు, ప్రభువు ఒకడే. దేవుడు ప్రభువు, కుమారుడు ప్రభువు అన్నాడు. అంతేకాకుండా ప్రభువే ఆత్మ, ఆత్మ కూడా ప్రభుత్వం చేయగలదు. ఈ ముగ్గురు ప్రభువులు కలిసి ఒక్క ప్రభువే, ముగ్గురు విడివిడి ప్రభువులు కాదు. ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ప్రభు, లార్డ్ ఈజ్ వన్, కురియోస్ ఈజ్ వన్. స్తోత్రం. కురియోస్ అంటే గ్రీకు మాట యొక్క దాని యొక్క అర్థం ప్రభుత్వం చేసేవాడు, అధికారము కలిగి అధికారాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం, మన సమయం కొద్దిగా ఉంది. పరిశుద్ధాత్మ కార్యాలు. 1, ఆయన ఆజ్ఞాపించడం, హిస్ కమాండింగ్, హిస్ ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఆజ్ఞాపించడం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా, కొన్ని దినముల తర్వాత అన్నారు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరు. స్తోత్రం. ఫర్ జాన్ బ్యాప్టైజ్డ్ యూ ఇన్ వాటర్, బట్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి కొన్ని రోజుల్లోపు, ఫ్రమ్ ఎ ఫ్యూ డేస్ ఫ్రమ్ నౌ యూ విల్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారు. స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తే, వారు మోషేలోను మేఘములోను బాప్తిజం పొందారు అని రాయబడింది. ఇదేం బాప్తిజం అంటే మేఘంలో బాప్తిజం అని మీరు అడగొచ్చు. ఇక్కడ మనం చదివితే, నేను ఆ మాట చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 152వ పేజీ 2వ వచనం, అందరూ మోషేను బట్టి అనగా కింద ఫుట్ నోట్లో మోషేలోను 1, మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఏంటిది? మోషేలో బాప్తిజం తీసుకున్నారట.
రెండోది మేఘములో బాప్తీసం తీసుకున్నారట, సముద్రంలో బాప్తీసం తీసుకున్నారట. వాళ్ళని మేఘము ఆవరించింది, బాప్తిజం లాగా ఉంది. వాళ్ళు సముద్రము లోపల నుంచి వెళ్ళారు, బాప్తిజము లాగా ఉంది. వారు మోషే మాట కట్టుబడి, అయ్యా మీరేం చెప్తే అదేనండి, మోషేని ముందు పెట్టి వాళ్ళు వెనకాల ఉన్నారు, మోషేలో దాగి ఉన్నారు, మోషేలో మరుగై ఉన్నారు. ఆయన అంటే మేమేనండి, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మోషే గారంటే మేమే అన్నట్టుగా ఉన్నారు. వారు అందరూ మోషేని బట్టి, కొందరని కాదు, అందరూ మోషేను బట్టి, అనగా మోషేలోను, ఇన్ ద మోసెస్, ఇన్ ద క్లౌడ్స్ అండ్ ఇన్ ద సీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ తర్జుమాలో ఏం రాయబడిందో నేను చదువుతాను. 2వ వచనం, దే వర్ ఆల్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ. మహిమ మేఘములోనికి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క సహవాసములోకి. అండ్ ఇన్ టు ద సీ, అనగా రెడ్ సీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలు నేను ఎందుకు మాటి మాటికే చదువుతున్నానంటే, స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధనలో వేరు వేరు బాప్తిజాల యొక్క ప్రస్తావన ఉంది. ఇక్కడ 3 బాప్తిజాలు చెప్పబడ్డాయని కాదు అని అర్థం. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన బాప్తిజాలు. ఇది మనము మోషేలో బాప్తిజం తీసుకోలేము, మనం మేఘంలో బాప్తిజం తీసుకోలేము, మనం సముద్రంలో బాప్తిజం తీసుకోలేము. మనము క్రీస్తులోకి బాప్తిజం తీసుకోగలము. 1 కొరింథీ పత్రిక 12వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన, యోహాను బాప్తిజం కాదు, అగ్ని బాప్తిజం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజం యొక్క ప్రస్తావన ఇక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మలో బాప్తిజం అనగా పరిశుద్ధాత్మలో ముంచి తీయడం, ముంచడం, ముంచబడడం, ఇమర్ష్ కావడం, పాతి పెట్టబడడం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం అంటే బాప్టైజం, ముంచడం, పాతి పెట్టబడడం. మీరు పరిశుద్ధాత్మలో పాతి పెట్టబడతారు అంటే ఏంటండి, ఇది మరి టూ మచ్గా ఉంది, అసహ్యంగా ఉంది అని అనుకునే అవకాశం ఉంది. అదంతా సమంజసమైన భాషగా లేదు. అందుకని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వది పరిశుద్ధాత్మ బాప్తిజపు అనుభవం. ఆయన చేసే పని యోహానులాగా కాదు, పరిశుద్ధాత్మని స్వయంగా బాప్తిజం, యేసు ద్వారా. యేసు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. ఏదో పాస్టర్ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడని కాదు, స్వస్థత వరం కలిగిన వాళ్ళు లేకపోతే ప్రవచన వరం కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తారని కాదు. జీసస్ వుడ్ బ్యాప్టైజ్. యేసు ఆత్మను పంపించాడు, లోకానికి పంపించాడు, వేడుకున్నాడు, పంపించాడు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, స్తోత్రం, స్తోత్రం, మీరు శక్తిని పొందుదురు. హల్లెలూయా, స్తోత్రం. అనగా అభిషేకం. 3వది ఆత్మాభిషేకం. ఏంటిది? అభిషేకం ఏంటి, బాప్తిజం ఏంటి? 2 ఒకటేనా, 2 వేరు వేరేనా? ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ అయినటువంటి ఎక్స్పీరియన్సెస్. సరే, నేను వీటి వివరణలోకి నేను వెళ్ళలేదు, కానీ ఒక్క మాట చదువుదామని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. ఏం చేశాడంట? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. అభిషేకించాడు. హీ బ్యాప్టైజ్, హీ వాజ్ బ్యాప్టైజ్. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొంది ఉన్నారు. మీరు పరిశుద్ధి వలన బాప్తిజం పొంది ఉన్నారని కాదు, అభిషేకం పొందారు. అనాయింటింగ్, స్తోత్రం. బాప్టిజం ఒకసారి తీసుకుంటున్నాం. ఈ అనాయింటింగ్ అనేది తరచుగాను నిత్యము జరిగేటువంటి అనుభవం. లోపల ఫిల్లింగ్ జరుగుతుంది, అది అనాయింటింగ్. బాప్టిజం వెలుపల జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. స్తోత్రం. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. బాప్టిజానికి ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ అంతవరకే. అనగా 2 వేరు వేరు అనుభవాల గురించి మీ మీదకి వస్తున్నప్పుడైతే పరిశుద్ధాత్మలో బాప్తిజం, శక్తిని పొందడం, శక్తి చేత అభిషేకించబడడం. అభిషేకం అనే మాట ఉపయోగించబడలేదు లేండి, అది వేరే విషయం. 3వ విషయం పరిశుద్ధాత్మ అభిషేకం. స్తోత్రం. 4వ విషయం నేను చెప్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి, అనగా యూదులకు త్రోవ చూపిన యూదాను గురించి, అనగా యూదా ఇస్కరియోతును గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. గమనించాలి, యేసు పరిశుద్ధాత్మ ద్వారా, కానీ
పరిశుద్ధాత్మ దావీదు ద్వారా. మరలా చెప్తున్నాను, యేసు పరిశుద్ధాత్మ ద్వారా, కానీ పరిశుద్ధాత్మ దావీదు ద్వారా. మీకు అర్థమైంది అనుకుంటాను తేడా. యేసు వాళ్ళు సమానం కాబట్టి ఒకరి ద్వారా ఒకరు కావచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా దావీదును వాడుకున్నాడు. యేసు పరిశుద్ధాత్మను వాడుకున్నాడని కాదు, వాడుకున్నాడు అనే మాట అంత సమంజసం కాదు. సరే, ఏదేమైనప్పటికీ ఏం జరిగింది? దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండను. లేఖనము పలకబడింది, లేఖనం అనగా ప్రేరణ ద్వారా దావీదు ఏదో పలికాడు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా యూదాను గురించి మాట్లాడాడు. ఇంకా పుట్టనటువంటి యూదాని, అప్పటికి పుట్టనటువంటి యూదాని, స్వామి ద్రోహం చేసినటువంటి యూదాను గురించిన ప్రవచనం చెప్పాడు. అనగా ముందుగా యూదాను చూశాడు. ముందుగా యూదాను చూశాడంటే యేసును చూశాడు. యేసును చూసి యేసును అప్పగించేవాడిని చూశాడు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయాలు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు ఆయన ద్వారా ఆజ్ఞాపించడం. రెండోది ఆయన ద్వారా బాప్తిజం. మూడోది ఆయన ద్వారా అభిషేకం. నాలుగోది ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ అనగా ప్రేరణ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఉన్న కార్యాలు చివరి వరకు ఉన్నాయి. ఎప్పటికీ కూడా దేవ కార్యాలు జరుగుతుంటాయి, పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్ముడు లేడు అంటే దేవుడు లేడని అర్థం. అనగా పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. అనగా ముగ్గురులో అభేద్యంగా విభజించరాని విధంగా అవిభాజ్యంగా ఉన్నట్టు వాళ్ళని విడదీశామనుకోండి, పరిస్థితి ఆలోచించండి. సరే, ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితాలు కావాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.